మాలమానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మేము కర్నూలులో 23వ తారీఖున మాలల యుద్ధ గర్జన సభను విజయవంతం చేయడానికి ప్రచార నిమిత్తం శ్రీశైలం, దోర్నాల, త్రిపురాంతకం, సున్నిపేట మండలాలను పర్యటిస్తూ రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షుడు చెన్నై గారితో కలిసి ఇక్కడ విజయబాబు గారు ఉన్నారు, పక్కన బ్రదర్ రాజేంద్ర పాల్ గారు, వీళ్ళందరితో కలిసి అలా మీడియా మిత్రులతో మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈ సున్నిపేటకు వచ్చిన తర్వాత మా దళితులు, మా మాలల సమస్యల మీద మాకు కలవడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే గత అనాదిగా కొన్ని సంవత్సరాలుగా మా మాలలు ఏదైతే వాళ్ళకి ఇల్లు లేని వారు ఇండ్ల స్థలాల కోసం కబ్జాలో ఉన్న ల్యాండ్ ఏదైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళు ఆ కబ్జా స్థలం నుంచి వాళ్ళని నిర్బంధంగా పక్కకు పంపించి వేరే కులాలకు, అగ్ర కులాలకు ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దీని వెనుక ఇక్కడ అధికార పార్టీ నేతలు ఉన్నారని మాకు తెలిసింది. ఈ దౌర్జన్యాలు దళితుల పైన ఇప్పటికి కూడా ఆగట్లేవు. మాకు ఈ నిర్బంధాలు, దౌర్జన్యాలు కొత్తవి కాదు. మా పైన గత 3000 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైన దళితులు ఎక్కడున్నా కానీ అక్కడ వారి మీద ఏదో రకంగా నిర్బంధాలు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సున్నిపేటలో దళితులు ఏదైతే భూమిలో కబ్జా ఉన్నారో ఆ కబ్జా భూముల నుంచి వాళ్ళని పక్కకు పంపించి వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. దాన్ని తిరిగి వాళ్ళకు ఇవ్వాలి, లేదంటే దానికి సమానమైన భూమి కానీ దళితులకు ఇక్కడ కేటాయించాలి. భవిష్యత్తులో దీనిపైన మా మాలమానాడు జాతీయ అధ్యక్షుల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలకు మేము సిద్ధమవుతాం, వాళ్ళకు న్యాయం జరగకపోతే. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలను కొన్ని కులాలకే కేటాయించడం జరిగిందని మాకు తెలిసింది ఇప్పుడే. అట్లే ఇక్కడ మెజారిటీ కులాలు ఏవైతున్నాయో అన్నిటికీ మరి అన్ని కులాలకు కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఏదో 1-2 కులాలకు మాత్రం ఇరిగేషన్ భవనాలు ఇచ్చి మిగతా కులాలకు మొండి చేసి కూడా ఇది పద్ధతి కాదు. అట్లాంటి అవకాశం ఉంటే మిగతా ఇక్కడ మెజారిటీ ఉన్న కులాలు అన్నిటి కూడా కళ్యాణ మండపాలు, పాత భవనాలను ఇస్తే బాగుంటుందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని అన్ని కులాలకు సమన్వయం చేస్తూ దళితులను కూడా పక్కకు పెట్టకుండా, దళితుల ఓట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, దళితుల ఓట్ బ్యాంక్ కూడా ఉన్నది. పార్టీలకు అన్ని అవసరమే. మా దళితులకు అన్యాయం చేయకుండా చూడాలని, మాకు అన్యాయం జరిగితే రేపు 23వ తారీఖున కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో కూడా ఈ ప్రస్తావన తెస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో పోరాటాలకు మాలలంతా, దళితులంతా కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.